కానీ మార్నింగ్ టైం చాలా చల్లగా ఉంటది కదా. ఇప్పుడు వింటర్ సీజన్ కదా, రేపు మార్నింగ్ అసలు చాలా చలి అయితే వస్తుంది, చాలా చలిగా ఉంటుంది. ఇంకో హాఫ్ అన్ అవర్ పట్టింది ఫ్రెండ్స్ పైకి అయితే వెళ్ళడానికి. అట్లా అందరితో ఫాలో అయిపోయాడు. నైట్ టైం వస్తే వాళ్ళు కిక్కిగా ఉంటది రోడ్ అంతా. శ్రీకాళహస్తి అని మేము చూడలేదు కానీ రోడ్ అటు శ్రీకాళహస్తి చెన్నై ఆర్చి రోడ్ ఉంటది కదా, ఆ రోడ్ నుంచి అయితే వచ్చాము. ఇక్కడ ఏదో గుడిలాగా అయితే ఉన్నాం. ఇప్పుడు గుడి రెడ్డి, ఇది చిన్న గుడి. లైవ్ పెట్టుకోవచ్చా? అక్కడ గుడి ఉంది అంతే, అక్కడ ఏముంటుంది. శ్రీకాళహస్తి చూడడం అంటే రోడ్డు పై నుంచి అయితే వెళ్ళాము. చూడొచ్చు ఇక్కడ చాలా మంది స్కూటీల్లో కూడా వెళ్ళిపోతారు. ఇక్కడ ఉన్న వాళ్ళు అయితే అదే మంది తిరుపతి అయితే మీరు స్కూటీ మీద వచ్చేస్తారా? ఎంప్లాయీస్ రా అప్పటి నుంచి చేస్తారు. ప్లస్ ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ఏంటి, ఒక్కొక్క ఏరియా టైగర్స్ కూడా ఉంటాయి. తిరుమలలో పాప వినాశం, ఏంటంటే కొండ వ్యూ చూపుతుంది. వ్యూ పాయింట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మొత్తం కింద కనబడుతుంది చూసారా, మొత్తం బ్రేక్ తీసుకున్నాం అవసరం లేదా? వద్దు ఆన్ చేసుకో, బ్రేక్ తీసుకోవద్దు. చాలా మంది బస్సుల్లో కూడా వెళ్తాం. నెక్స్ట్ మనం వచ్చినప్పుడు అమ్మమ్మ వాళ్ళు బస్సులో వెళ్ళారు, మనం మెట్లలో వచ్చాము. వాటర్ ఫాల్ ప్యాలెసెస్ అవన్నీ మేము తిరగం, జస్ట్ దర్శనానికి వచ్చి వచ్చాము. జస్ట్ 300 రూపీస్. మళ్ళీ దర్శనం 8కి ఉంది, 300 అయిపోద్ది. మళ్ళీ మనం ఫ్రెష్ అప్ అయ్యి దర్శనం టైం కల్లా వెళ్ళిపోవాలి. మనం వెళ్ళి చూసుకోవడానికి కుదరదు. మాకు 8కి వచ్చేసి దర్శనం ఉంది. రేపు మార్నింగ్ ఏమో అరుణాచలం కదా, రేపు మార్నింగ్ అవన్నీ అరుణాచలం కల సైట్ సీయింగ్ అవన్నీ. ఇప్పుడు సైట్ సీయింగ్ అని నెక్స్ట్ విజిట్ తిరుమలలో పాప వినాశనం, ఆకాశగంగా, శిలా తోరణము చూడండి అని చెప్పారు కదండి. ఆల్రెడీ మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు అన్ని చూసాం. అందరు లైక్ కొద్ది డబల్ టచ్ 2 సార్లు నొక్కు. స్క్రీన్ పై నెట్ స్లో ఉంది, అందుకని కొంచెం ఘాట్ రోడ్ కదా, సిగ్నల్ సరిగా ఉండదు. ఈ ఘాట్ రోడ్ లైవ్ పెట్టచ్చంటావా? నాకు తెలియదు మరి. అదే యాజ్ పర్ ఏపీ గవర్నమెంట్ ఎవరైనా కామెంట్ చేయమని పెట్టచ్చా పెట్టకూడదు? ఫ్రెండ్స్ మీకు తెలిస్తే పెట్టండి. ఎవరైనా ఇక్కడ ఈ రోడ్లో లైవ్ చేయొచ్చా అంటే వీడియోస్ ఎలా ఉంటాయా చెప్పండి ఒకసారి. వీడియోస్ ఎలా ఉంటాయా ఉండవా? కామెంట్ చేయండి ఒకసారి మీరు. ఈ రోడ్ ఎక్కడ మనతో ఇది లైవ్ తీయచ్చా తెలియదు ఫ్రెండ్స్. చేయొచ్చు అన్నారు. చేయొచ్చా? ఓకే థ్యాంక్ యూ. మమ్మీ పేరు కామెంట్స్ కనపడుతున్నాయా? అంతే. అంటే నేను మీ ఫోన్ నుంచి చూస్తున్నా. ఓకే. ఇక్కడ బాగా గ్రీనరీ బాగుంది. చాలా ట్రీస్ ఉన్నాయి. ఆగుదా ఉంటే ట్రాఫిక్ చాలా హెవీగా ఉంది. విండోస్ తీసేద్దామా? కానీ నార్మల్గా ఆగొచ్చు ఇక్కడ, ఆగుతారు ఎప్పుడైనా. విండోస్ తీద్దామా? మేము విండోస్ తీసేసుకుంటున్నాం ఫ్రెండ్స్. చూడొచ్చు ఎక్కడ చూసినా ట్రీస్. మా ఇంకోటి ఏదో పెట్టారు ఏంటో కామెంట్. తెలుగులో పెడుతున్నారా? తీయచ్చు అని. ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మాకు చెప్తున్నందుకు. ఎటు చూసినా గ్రీనరీనే, అందుకని ఇట్లాంటి ఏరియాలో ప్లాస్టిక్ అలౌ చేయరు. మన గ్రీనరీ పోద్ది, యానిమల్స్ తింటాయి, అట్లా ప్రాబ్లం. ఆయన చెప్తున్నారు అయితే చాలా మంది స్కూటీల పైన వెళ్ళిపోతున్నాయి ఇప్పుడు. కూడా మరి ఎలక్ట్రిక్ స్కూటీలో కూడా